మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని రోహిణి కార్తెలో విపరీతమైన ఎండలకు తట్టుకోలేక ప్రజలు నానా తట్టాలు పడ్డారు. ఈ రోహిణి కార్తె ముగిసింది. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మృగశిర కార్తెలో అధికంగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. ఈ కార్తె ప్రవేశం వర్షాకాలం ఆరంభానికి సూచనగా రైతులు భావిస్తారు. అదేవిధంగా మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఎలాంటి వ్యాధులు రావని ప్రజలకు నమ్మకం. ఇందుకోసం రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తాలో సీతమ్మ గుడి సమీపంలో చేపల విక్రయదారులు అమ్మకాలు జోరుగా చేపట్టారు. ఈ చేపల కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. బాగానే వచ్చినాయి. చేపల మార్కెట్లకు బాగానే వచ్చినాయి అని వాళ్ళకు గిరాకులు లేవు. ఇలా శనివారం అని ఎన్ని పట్టుకొచ్చారు బాగానే. వాళ్ళకి ఏంటంటే గిరాకులు లేక వాళ్ళు ప్రశాంతంగా పడుకోరు. ఏంటంటే వాళ్ళకు కూడా చూడాలి రేపు సండే అని గిరాకులు ఇట్లా ఏమైనా ఉంటాయి. చేపలు అయితే వచ్చాయి. నాసింగ్ వచ్చినాం సార్. నాసింగ్ వచ్చినాము. చేపల గిరాకీ ఏం లేదు. 300 పెట్టిన గిరాకీ ఏం లేదు. శనివారం వచ్చి చేపలు పోతలేవు సార్. ఉన్నది పరిస్థితి ఉన్నది. ఏం లాస్ మొత్తం ఏం లేదు, చేస్తలేదు. మొత్తం లాస్ అయిపోతున్నాం సార్. 300 కిలో అయినా కానీ కొంటలేదు. లేదు. శనివారం వచ్చింది పోతలేవు. చేపల గిరాకీ లేదు. శనివారం వచ్చింది కాబట్టి పోతలేవు, చేపలు పోతలేవు. మృగము శనివారం రోజు వచ్చింది కాబట్టి మృగం లేదు సార్.